మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అనేక హృదయాలు నీ వైపు త్రిప్పబడుటకు కృప చూపించి అనేక మంది సమస్యలు పరిష్కరించబడినట్లు ఈ సమయంలో వాక్యం వెల్లడుతుండగా వెలుగుగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన మనం ధ్యానించుకొనబోతున్నాం. ఈరోజు నేను చాలామంది చెప్పే మాటలు, అయ్యా నా భర్త కోసం ప్రార్థించి విసిగిపోయాను, నేను నా భర్త మారడం లేదు, నా బిడ్డలు మారడం లేదు, కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎంత ప్రార్థించినా ఫలితం లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్, ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. థామస్ పెయిన్ అనేటువంటి ఒక గొప్ప బోధకుడు తాను చూసినటువంటి ప్రార్థన విజయాన్ని గురించి చెప్పాడు. గమనించాలి ప్రియులారా, మీ భర్తలు మారడం లేదా? అయితే ఖచ్చితంగా ఈ యొక్క సంఘటన వినాలి. ఒక భక్తిపరురాలైనటువంటి స్త్రీ ఉంది. ఆమెకి 9 మంది సంతానం ఉన్నారు. వీరంతా కూడా దేవుడంటే లెక్క చేయనటువంటి వారుగా జీవిస్తూ ఉండేటువంటి వారు. 9 మంది పిల్లలు కూడా. పిల్లలు అలా ఉన్నారంటే ఆమె భర్త కూడా అదే స్థితిలో జీవిస్తూ ఉండేటువంటి వాడు. ఆల్మోస్ట్ ఈ 10 మంది కూడా పాపపు సంఖ్యల చేత కట్టబడి లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. అయితే ఆమె మాత్రం పట్టుదలతో ప్రార్థించడానికి కొనసాగించింది. ఆ మొక్కతే ప్రార్థనా పరురాలు. ఆ ఇంటికి మొత్తానికి ఆ మొక్కతే దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంది, దేవునిలో బలపడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఈ 10 మంది మారాలని చెప్పి, 10 మంది జీవితంలో అద్భుతం చూడాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. పట్టుదలతో ప్రార్థన కొనసాగిస్తూనే ఉంది. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించారు. ఒకరి తర్వాత ఒకరు అద్భుతంగా రక్షణ పొందారు. హల్లెలూయా. ఇంటిలో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు మారు మనసు రక్షణ పొందడం ప్రారంభించారు. ఆ విధంగా తనకున్నటువంటి 9 మంది బిడ్డలు కూడా అందరూ కూడా రక్షణ పొందారు, మారు మనసు పొందారు, దేవుని స్వీకరించారు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతే మనం చెప్పుకోం. అసలు అన్ని విషయం అంతా ఇక్కడ ఉన్నది. అయితే తన భర్త మాత్రం రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు. వింటున్నారా? ఇది చాలామందికి ఉండేటువంటి సిచ్యువేషన్. అందరూ మారుతున్నారు కానీ నా భర్త మారలేదండి అంటున్నారా? అయితే ఇదే జరిగింది ఇక్కడ కూడా. 9 మంది పిల్లలు మారారు కానీ ఒక భర్త మాత్రం మారలేదు, భర్త మాత్రం రక్షించబడలేదు. ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, తీవ్రమైన వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. తన భర్త కోసం చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని చేసినా కూడా భర్త రాతి గుండె కరగలేదు, అతనిలో ఎలాంటి కదలిక రాలేదు. చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతున్నది ఈ యొక్క మాటలు వింటూ ఉండగా. అయితే ఆమె అతని కొరకు చివరి ప్రయత్నం చేయాలనుకున్నది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. మునుపెన్నడూ ప్రార్థించిన విధంగా రాత్రంతా కూడా ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థించిన యాకోబు వలె తన హృదయం వద్దలయ్యేలాగా తన భర్త రక్షణ కోసం దేవుని పాదాల దగ్గర గోజాడింది. ఆమె రాత్రంతా కూడా హృదయాన్ని కొమ్మరించి అడిగింది, వెతికింది, తలుపు తట్టింది. హల్లెలూయా. ఏదైతే వాక్యం ఉందో అవన్నీ చేసింది, నమ్మింది, పొందుకున్నాను, పలికింది. యేసయ్యా నేను నమ్ముచున్నాను, యేసయ్యా నువ్వు చేసావు, నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ జీసస్ చెప్పడం మొదలుపెట్టింది. ఇంతవరకు అడిగింది. ఇంకిప్పుడు పొందుకున్నాను దేవా, నువ్వు చేసేసావు దేవా అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఉదయాన్నే ఆమె మోకాళ్ళ మీద నుంచి పైకి లేచి తన భర్త దగ్గరికి వెళ్ళింది. అతనితో ఇలా అన్నది, దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలంగా నా 9 మంది బిడ్డలను రక్షించాడు. ఇక మీరొక్కరే ఉన్నారండి, మీరొక్కరే దేవుడు లేకుండా, రక్షణ లేకుండా ఉన్నారు. మీ మారు మనసు విషయమై చివరిగా ఒకే ఒకసారి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ప్రార్థించాలనుకుంటూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మిమ్మల్ని దేవునికి అప్పగించేస్తాను, మిమ్మల్ని దేవునికి వదిలిపెట్టేస్తాను. మౌనంగా ఉంటే నీకు మిమ్మల్ని ఏం అడగను. దయచేసి ఈ సమయంలో మీ ఆత్మరక్షణ విషయం ఆలోచిస్తారా అంటూ దీనంగా కన్నీటితో అడిగింది. ఏమండి, చివరిగా నేను అడుగుతున్నానండి, ఒక్కసారి మీ ఆత్మ గురించి ఆలోచించండి, మీ రక్షణ గురించి ఆలోచించండి. 9 మంది బిడ్డలు మారారండి, నేను మారాను. నా జీవితాన్ని దేవునికి సమర్పించాం. మీరు ఒక్కరే ఒంటరిగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి.
యేసయ్య గురించి ఆలోచించండి, మీ ఆత్మ గురించి ఆలోచించండి, మీ ఆత్మ రక్షణ విషయం ఆలోచించండి అని చెప్పి దీనంగా, ప్రేమగా, కన్నీటితో మరి భర్తను ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నది. ఆమె మాటలు విన్నటువంటి భర్త నిశ్చేష్టుడైపోయాడు. కాసేపు మాట్లాడలేకపోయాడు, మౌనంగా ఉన్నాడు. కొద్ది సమయం తర్వాత ఉన్నట్టుండి పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. బిగ్గరగా ఏడుస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. అవును, నేను తప్పకుండా ఆలోచిస్తాను, నేను తప్పకుండా నా ఆత్మ గురించి ఆలోచిస్తాను, యేసే ప్రేమ గురించి ఆలోచిస్తాను, యేసే గొప్పతనం గురించి ఆలోచిస్తాను. ఎంతటి ఘోర పాపిని నన్ను ప్రేమిస్తాడు, నేను చేసిన ఎన్నో ఘోరాలు నన్ను క్షమిస్తాడు, తప్పకుండా ఆలోచిస్తాను అని చెప్పి ఆ ఉదయమే అతడు మారు మనసు పొందాడంటండి. హల్లెలూయా! ఆ ఉదయమే బాప్తిస్మం పొందాడు. ఆ ఉదయమే దేవుని లోనికి రావడం జరిగింది. అంతవరకు దూషించి ద్వేషించినటువంటి వ్యక్తి, ఎంత కుటుంబంతో మారినటువంటి వ్యక్తి ఆ భార్య మాటలు విని వెంటనే మోకరించి ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని స్వీకరించి బాప్తిస్మం పొందాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు, అక్కడితోటి కూడా అయిపోలేదు ఇది. అటువంటి కఠినాత్ముడైనటువంటి వ్యక్తి, త్రాగుబోతూ, ఇంటిలో 9 మంది పిల్లలు మారినటువంటి వ్యక్తిగా జీవించిన అతడు ప్రియులారా రక్షణ పొందాడు. అతని జీవితం ఎంత శక్తివంతంగా మార్చబడిందంటే అతనిలో వచ్చినటువంటి మార్పు ఆ తర్వాత కాలంలో అతని యొక్క జీవితం, ఆ జీవిత విధానం, ఆ మాటలు, చూపులు, ప్రవర్తనలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా వచ్చినటువంటి నూతన జీవితం ద్వారా పొందినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ జిల్లా అంతటిని కూడా ప్రభావితం చేయగలిగాడు అతను. అతని సాక్ష్యం ఆ జిల్లా అంతటిని ప్రభావితం చేసింది. జిల్లాలో అందరూ కూడా అతనిలో యేసుక్రీస్తుని చూడగలిగారు. ఆ జిల్లా మొత్తం అతనిలో యేసు ప్రేమను చూడగలిగారు, యేసుక్రీస్తు ప్రభువారి రూపాన్ని చూడగలిగారు. అంత ప్రేమగా మాట్లాడుతాం, దేవుని నామాన్ని మహింపరచడం, దేవుని కొరకు జీవించడం, అంత ప్రభావవంతమైన సాక్ష్యంతో బయటపడ్డాడు. హల్లెలూయా! అతనిలో ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగారు. అతని భార్య చేసినటువంటి ప్రార్థనలు శత్రుకోటలను కూల్చివేశాయి, పరలోక ద్వారాలను బార్లా తెరవజేశాయి. హల్లెలూయా! అందుకే దేవుడు చెప్పి తట్టుడి మీకు తీయబడిన అన్నాడు. దేవుడు తట్టింది ఆమె ఎంతవరకు? తెరిసేంత వరకు, ద్వారం తెరవబడేంత వరకు తడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున నా భర్త కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఎంతో కాలం ప్రార్థన చేసి విసిగిపోయాను. నా భర్తలో మార్పు లేదు, నా భర్త మారడం లేదు, నా భర్త మరి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భర్త జీవితంలో ఏ విధమైనటువంటి చలనం లేదు అని మీరు అన్నట్లయితే, ఈ సహోదరి చూస్తారా పట్టుదలతో తన 9 మంది బిడ్డలను రక్షించుకున్నది, భర్తను కూడా కాపాడుకోగలిగింది. కాబట్టి ఈరోజున మీ జీవితంలో మరి ఈ కార్యం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమంతా కూడా కలిసి వర్షిప్ చేసినటువంటి, ఆరాధన చేసినటువంటి దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఈ రోజున ఇప్పుడే మీ జీవితంలో కలుగు చేసుకుంటూ ఉన్నాడు. నమ్ముచున్నారా? నమ్మినట్లయితే ఇటువంటి అద్భుతం మీ కుటుంబంలో, మీ బిడ్డల విషయంలో, మీ భర్త విషయంలో, మీరు ఎవరైతే మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి విషయంలో ఈరోజే జరుగుతుంది. నమ్మినటువంటి వారంతా కూడా ఈరోజే దాని యొక్క ఫలితాన్ని అనుభవించుదురుగాక. ఆమేన్.